హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకోబోయేది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మెన్స్ అనేవి పడ్డాయి. దాన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు పోస్ట్కి అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతామనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పోస్టులు అనేవి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్గా మన 10th క్లాస్ మెరిట్ లిస్ట్ పెట్టి వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఆర్ ఫీమేల్ ఆర్ క్యాస్ట్, అదేవిధంగా ఏ స్టేటు, అదేవిధంగా ఇవి ఏ సంవత్సరం 10th క్లాస్ పాస్ అయ్యే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి రెండింటికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ముందుకెళ్తాము. అలా చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో క్యాప్సుల్ ఉంటుంది. ఆ క్యాప్సుల్లో టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ సెకండ్ స్టెప్కి అయితే వెళ్తాము. రిజిస్ట్రేషన్లో సెకండ్ స్టెప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబరు, అదేవిధంగా ఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, మీరు ఎటువంటి డిసేబిలిటీతో బాధపడుతున్నారో లేదని ఉంటుంది. ఎస్ అయితే ఎస్ అని పెడతాం, లేకపోతే నో అని పెడతాం. అదేవిధంగా ఆ కింద నువ్వు 10th క్లాస్ మీ ఇంగ్లీష్ మీడియంలో చదివారా, తెలుగు మీడియంలో చదివారా, హిందీ మీడియంలో చదివారా, లాంగ్వేజ్ ఏ స్టడీలో చదివారా అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అది చేసుకుంటాం ఏదో ఒకటి. అదేవిధంగా మన ఫోటో, సిగ్నేచర్, ఈ రెండు ఫోటో అనేది 50 KB లోపు, సిగ్నేచర్ అనేది 20 KB లోపు మనం అప్లోడ్ చేసి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేటప్పుడు ఇక్కడ ప్రివ్యూగా మొత్తం మన డేటా అయితే చూపిస్తుంది. మనకు ఓకే లేదు చూసుకొని ఓకే అనుకుంటే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కంటిన్యూ కొట్టిన తర్వాత ఏ స్టేట్ మీద అనేది స్టేట్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొడితే మరలా మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది 6 నెంబర్స్ వెళ్తుంది. ఆ నెంబర్ క్యాపిటల్ ఉంటుంది, క్యాపిటల్ స్మాల్ లెటర్స్ ఉంటుంది. దాన్ని మెన్షన్ చేసి కింద క్యాప్సుల్ లాక్ని టైప్ చేసి నెక్స్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మనకి అడ్రస్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అడ్రస్ పేజ్లోకి వెళ్ళగానే మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఏదో ఏముందో, అదేవిధంగా మనం ఎక్కడ నివసిస్తున్నాం, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు వేరువేరుగా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ప్రజెంట్ అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్గా ఇచ్చుకోవచ్చు. ఆ రెండు అయితే సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ కాలంలో డోర్ నెంబర్, అదేవిధంగా స్ట్రీట్ నేము, సెకండ్ కాలంలో విలేజ్ ఆర్ సిటీ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 4th కాలంలో డిస్ట్రిక్ట్, అదే 5th కాలంలో పిన్ కోడ్ ఇవ్వాలి. ముందు ఇక్కడ 10th క్లాస్ మార్కులు సెలెక్ట్ చేసేటప్పుడే ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ సెలక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే నా డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది, అదే డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఉంటుంది. నన్ను కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ విధంగా 10th క్లాస్ ఏ సంవత్సరం పాస్ అయ్యారని ఉంటుంది 2020. అదేవిధంగా మీకు అప్పుడు మార్క్లో గ్రేడ్ పాయింట్స్ ఉంటుంది. మార్క్స్ పెట్టుకొని ఇక్కడ లాంగ్వేజ్ ఫస్ట్ 3rd లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ ముందుకు ప్రేయట్ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా వాళ్ళు ఇంగ్లీష్కి ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎన్ని వచ్చాయి, మ్యాథమెటిక్స్ కూడా ప్రేయట్ ఇచ్చారు, మ్యాథమెటిక్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎన్ని వచ్చాయి, అదేవిధంగా జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ స్కోర్ కార్డ్ మనకి జీపే అయితే జీపేలో మెన్షన్ చేస్తాం, లేకపోతే విడిచిపెట్టి నెక్స్ట్ అండ్ సేవ్ అని కొడితే నెక్స్ట్ ఆప్షన్స్ మనకి ఏ పోస్ట్ ఆఫీస్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయో అనే విషయాన్ని అయితే ఇక్కడ మనకు వరుసగా నెంబరింగ్ ప్రకారము, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ యొక్క కోడ్ల ప్రకారము, అదేవిధంగా పోస్ట్ ఆఫీసులు కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా 1, 2, 3 పోస్ట్ ఆఫీసులు ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు, మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు మొత్తం పోస్ట్ ఆఫీస్లో అయింది ఆర్డర్ ప్రకారం ఇచ్చుకుని వెళ్ళండి. మీకు వచ్చిన మాటలకి ఈ పోస్ట్ ఆఫీస్ కాదు, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ అయినా, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ఇంకా నెక్స్ట్ పోస్ట్ అయినా వస్తుంది. లాస్ట్ టైం అయితే 9.6 అబోవ్ ఎవరికి ఉన్నాయో వాళ్ళందరూ కూడా పోస్టులు అయితే పోస్టల్ లిస్టులో పేర్లు అయితే వచ్చాయి. కానీ చాలామంది జాయిన్ అవ్వకపోవడము అనేది జరిగింది. ఎందుకంటే రిజల్ట్ పెట్టిన తర్వాత ఆ రిజల్ట్ అనేది ఎలా చూసుకోవాలో తెలియదు, ఎప్పుడు పెడతారో తెలియదు. మన ఛానల్లో ఆ విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ టైంకి అప్పటికి మనకి ఛానల్ పెట్టడం వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఈసారి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, 3rd లిస్టు, 4th లిస్టు, మొత్తం 4 లిస్టులు ఉంటాయి. మనం ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. సబ్మిట్ చేయగానే ఇలా విధంగా సబ్మిట్ అయిపోద్ది. సబ్మిట్ అయిపోయిన మనకి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క పోస్టు ఆర్డర్ ప్రకారంలో ప్రింట్ అయితే వస్తుంది. ప్రింట్ అయితే ఉంచుకోండి. మీకు లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు చెప్తాను. మనకు ఎవరికైనా గిఫ్ట్ ఐటమ్స్ ఏమైనా ప్రింట్అవుట్ కావాలంటే, ప్రింట్లు కావాలంటే మగ్గు ప్రింటింగ్, పిల్లో ప్రింటింగు, అదేవిధంగా టీషర్ట్ ప్రింటింగు, బాటిల్ మీద నేమ్స్, అదేవిధంగా మొబైల్ పౌచ్ మీద ప్రింటింగ్ ఇవేవి కావాలన్నా ఈ డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది. ఇది మన ఫ్రెండ్ షాప్ అని మీరు ఇక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.